అనంతమైన ఆత్మస్వరూపులకు నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అయితే దీనికి ముందు క్లాసుల్లో మనము కర్మ గురించి, కర్మ ఎలా పనిచేస్తుంది, కర్మ ఎన్ని రకాలు, ఈ విషయాలన్నింటి గురించి మనం తెలుసుకున్నాము. అలాగే సామూహిక కర్మల గురించి, గత జన్మల్లో మనం చేసిన పనులు ఈ జన్మలో మనల్ని ఏ విధంగా వెంటాడతాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అన్న వాటి గురించి మనం తెలుసుకున్నాము. అయితే ఈరోజు మనము మహాత్ములు ఈ కర్మ సిద్ధాంతం గురించి ఏం చెప్పారు అన్న విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. అందులో మొదటిగా మనము జీసస్ గారు మనకు కర్మ సిద్ధాంతం గురించి ఏం చెప్పారు అన్న దాని గురించి తెలుసుకున్నాం. దీనికంటే ముందు మనం ఒక విషయం గురించి క్లారిటీగా తెలుసుకున్నాము. ఏంటి అంటే, చాలామంది ఒక అపోహలో ఉంటారు. ఏంటి ఆ అపోహ అంటే, జీసస్ అంటే క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తి, అలాగే తెల్లవాళ్ళ దేవుడు అని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడము, చాలా చులకన చేసి మాట్లాడుతూ ఉండడము చేస్తూ ఉంటారు. కానీ అది ఒక భ్రమ మాత్రమే మాస్టర్స్. ఎందుకు అంటే, మనకు సత్యం తెలియనప్పుడు, వాస్తవం తెలియనప్పుడు మనకు కనిపించేదాన్ని మాత్రమే నిజమని మనం నమ్ముతూ ఉంటాము. అయితే ఇక్కడ మనము జీసస్ గురించి ఒక సత్యాన్ని తెలుసుకుందాము. ఏంటది అంటే, జీసస్ ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు అంటే, ఆయన్ని ఒక దేవుడిని చేసి మనుషులకు అందకుండా దూరంగా పెట్టేసి వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక గురువు ఉన్నాడు, ఒక శిష్యుడు గురువు దగ్గరికి ఎంతో ప్రేమగా వెళ్తాడు. అలాగే ఆ గురువు యొక్క ప్రేమ శిష్యుడి మీద అపారంగా ఉంటుంది. ఆ గురువు యొక్క వాత్సల్యం ఆ శిష్యుడి మీద చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఈ శిష్యుడికి ఏదైనా అనుమానం వచ్చినా, ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రుల కంటే కూడా ముందుగా గురువు దగ్గరకు పరిగెత్తుకొని వెళ్తాడు. ఎందుకని? నా గురువు నాకు ప్రతి దానిలో మార్గం చూపిస్తాడు అనేసి. అదే ఇప్పుడు గురువు స్థానంలో దేవుడు ఉన్నాడు అనుకోండి. దేవుడు అంటే ఆయన మనకంటే కొంచెము గొప్పవాడు, లేదంటే పై స్థాయిలో ఉన్నవాడు అనిపించి మంచి చేసామంటే మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్తాం. ఒకవేళ ఏదైనా తప్పు చేయడం, ఏదైనా పొరపాటు చేయడం అట్లాంటివి చేసామనుకోండి, అప్పుడు మనం దేవుడి సమక్షంలోకి వెళ్ళం. ఎందుకు అంటే, దేవుడు అంటే శిక్ష విస్తాడు అన్న భయం వల్ల దేవుణ్ణి మనం ఎప్పుడూ ఉన్నతంగా పెట్టి చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మాస్టర్స్, జీసస్ని ఒక దేవుడిని చేసి మనకు అందకుండా దూరంగా పెట్టుకున్నామంటే దానివల్ల మనమే నష్టపోతాం. ఎందుకు అంటే, జీసస్ చెప్పిన ప్రతి ఒక్క సిద్ధాంతము ఆత్మకు సంబంధించే మాట్లాడారు ఆయన. జీసస్ యొక్క ఆయన ప్రవచనాలు చెప్పినంత కాలం, ఆయన ఉపదేశాలు ఇచ్చినంత కాలము శరీరం గురించి ఎక్కడ ఆయన చెప్పలేదు. ఇంకా శరీరం గురించి చెప్పాల్సి వస్తే ఏమన్నారు అంటే, ఆయన పశువులను చూడండి, పక్షులను చూడండి, అవి పంట పండించవు, అలాగే పంట కూర్చుకోవు, తెచ్చిన పంటను దాచుకోవు. అయినా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటి జీవనానికి కావలసిన ఆహారం వాటి శరీరానికి అందించబడుతూనే ఉంది. అంటే ఆ పక్షులను కాపాడిన పరమాత్మ. అలాగే అడవిలో పూసే గడ్డి పువ్వులను చూడండి, అవి సంతోషంగా వికసిస్తాయి, వాడిపోతాయి, నేల రాలిపోతాయి. మరి అవి చింతించవు, ఏం తినాలి, ఏం తాగాలి అని ఆలోచించవు. అదేవిధంగా మీరు కూడా దేహం గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, ఎక్కడ ఉండాలి, దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, ఇవన్నీ మన కర్మానుసారం వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటి అంటే, ఆత్మ గురించి దృష్టి పెట్టండి. ఆత్మను సాక్షాత్కరించుకోవడానికి సాధన చేయండి అని జీసస్ చెప్తారు. ఆయన అటువంటి ఆత్మతత్వాన్ని బోధించినప్పుడు ఇప్పుడు జీసస్ని ఎవరు అనుసరించాలి ఆలోచించండి. ఆయన చెప్పింది ఆత్మ మార్గం. ఆయన ఏ మతం గురించి ఆయన ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. అలాగే క్రైస్తవ్యము అనే మతాన్ని కూడా ఆయన స్థాపించలేదు. అంటే జీసస్ చెప్పింది ఆత్మతత్వం అయినప్పుడు ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన సిద్ధాంతాలను పాటించాలి. అంటే ఇప్పుడు నీకు కానీ నాకు కానీ ఆత్మ ఉన్నింది అంటే జీసస్ చెప్పిన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అంతేగాని మతం పట్టుకుని దేవుడిని చేసేసి జీసస్ని దూరం చేయొద్దు మాస్టర్స్. ఇంకొక విషయం ఏంటి అంటే, జీసస్ ఆయన బోధనలు మొదలుపెట్టిన క్షణం నుంచి ఎక్కడ కానీ బైబిల్లో నేను దేవుడిని అని ఎక్కడ ఆయన చెప్పలేదు.
ఎందుకు అంటే ఆయన చెప్పాల్సి వచ్చింది అంటే దేవుని కుమారుణ్ణి అనేవాడు. అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ సంబంధంతో ఆయన మాట్లాడేవారు. అలాగే జీసస్ ఎవరు అనే దానికి ఒక చిన్న వివరణ ఏంటి అంటే, ఇప్పుడు జీసస్ ఒక మాట చెప్తారు. ఏంటి అంటే, నేను ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి వచ్చాను కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టి పడేయడానికి రాలేదు అని చెప్తారు. అంటే ఆ ధర్మశాస్త్రంలో ఏముంది? మలాకి 4:5 అంటే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో, నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుతున్నాను అనేది ధర్మశాస్త్రంలో ఉంది. ఎప్పుడుది ఇది? జీసస్ భూమి మీదకి రాకముందు వాక్యము. అంటే దీని అర్థం ఏంటి? ఏలియా అంటే నడిపించువాడు, రక్షించువాడు అని అర్థం వస్తుంది. అటువంటి వ్యక్తిని నేను మీ యొద్దకు పంపుతాను. ప్రవక్త అంటే మీ యొద్దకు నేను ప్రవక్తను పంపుతాను అనే వాక్యాన్ని మనకు పూర్ణాత్మ దగ్గర నుంచి, పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది అనుకుందాము. ఇప్పుడు జీసస్ ఏమంటున్నాడు? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు, పాటించడానికి వచ్చాను అంటారు. అంటే ఇప్పుడు ఈ ప్రవక్త ఎవరవుతారు? జీససే ఆ ప్రవక్త అవుతారు. అసలు జీసస్ అంటే ఒక గురువు, ఒక ప్రవక్త, ఒక యోగి, ఒక మహాత్ముడు. అంతేకాని జీసస్ దేవుడు కాడు. దేవుణ్ణి చేసేసి ఆయనకు ప్రార్థనలు చేస్తూ వ్యర్థంగా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే అది ఆయనకు, అలాగే ఆరాధిస్తున్న మీకు చాలా పొరపాటు, చాలా సరికాని పనులను చేసి పెడుతూ ఉంటుంది. జీసస్ వాస్తవానికి ఒక ప్రవక్త, ఒక యోగి, ఒక గురువు. ఈ కోణంలో జీసస్ యొక్క సత్యాలను తెలుసుకోండి. అసలు ప్రవక్త అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుని సందేశాన్ని ప్రజలకు చెప్పేవాడు. జీసస్ చేసింది కూడా అదే. ధర్మాన్ని, సత్యాన్ని గురించి ఉపదేశించేవారు. జీసస్ చేసింది కూడా అదే. సమాజానికి మార్గదర్శనం చేసేవారు. జీసస్ చేసింది కూడా అదే. అలాగే అవసరమైన సమయంలో తనని తాను అర్పించుకోవడానికి ఎంతటి త్యాగానికైనా వెనకాడని వారిని ప్రవక్త అంటారు. ఇప్పుడు చెప్పండి, ప్రవక్త అని జీసస్ని అనొచ్చా లేదా? మీరే ఆలోచించండి. అయితే జీసస్ చెప్పిన మార్గాలు సత్యం గురించి, ధర్మం గురించి, ప్రేమ గురించి, త్యాగం గురించి, కరుణ గురించి, నమ్మకం గురించి, విశ్వాసం గురించి, క్షమాపణ గురించి, కృతజ్ఞత గురించి ఎంత చక్కగా ఆయన చెప్తున్నారు అంటే, ఇవన్నీ ఆత్మ సంపదలు మాస్టర్స్. దేహానికి కావాల్సినటివి మనం సమకూర్చుకుంటూ ఉంటాము. అవి ఎవరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ జీసస్ ఎక్కడ మాట్లాడినా ఈ ఆత్మ సంపదలను ఆధారం చేసుకునే మాట్లాడతారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట కూడా ఆత్మను ఆధారం చేసుకునే ఉంటుంది. అయితే ఒకానొక సందర్భంలో జీసస్ ఆత్మ గురించి, అలాగే కర్మ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఉన్న మత పెద్దలు, మతాచార్యులు వీళ్ళందరూ ఏం చేశారు అంటే, జీసస్ను ఒక పిచ్చివాడని, ఒక వెర్రివాడని ముద్ర వేశారన్నమాట. ఎందుకు? మనకు జన్మలు ఉన్నాయి, గత జన్మలు ఉన్నాయి, ఈ శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకా ఎన్నో జన్మలు తీసుకుంటాము అని జీసస్ చెప్పినప్పుడు దాన్ని ఎవరు అంగీకరించలేదు. అప్పుడు జీసస్ ఏమనుకుంటాడు? అరే, జ్ఞానాన్ని నేను ఈ విధంగా చెప్తూ ఉంటే వీళ్ళు అంగీకరించడం లేదు, కనీసం నేను ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని అంతర్లీనంగా అన్నా వీళ్ళకి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఆయన చెప్పిన ప్రతి చోట ఆయన చెప్పిందంతా కర్మ సిద్ధాంతం గురించే. ఏమని? ఇప్పుడు చూడండి, మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోసుకుంటాడు. అంటే నువ్వు ఏం చేస్తావో తిరిగి దాన్నే పొందుతాడు. ఇది చాలా సుస్పష్టంగా కర్మ సిద్ధాంతం. ఇంకొకటి, మనుషుల అపరాధం మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలను క్షమిస్తాడు. ఒకవేళ మీరు వాళ్ళ అపరాధాలను క్షమించిన ఎడల మీ అపరాధాలు క్షమించబడవు. మత్తయి సువార్తలో ఈ వాక్యం ఉంటుంది. ఈ విధంగా అంటే ఏంటి ఇక్కడ అర్థము? నువ్వు గత జన్మల్లో ఎన్నో కర్మలను చేసుకో ఉన్నావు. ఆ కర్మలను నువ్వు అనుభవించడం కోసం నువ్వు క్షమాపణ కోరుకోవాలి. అలాగే నీ పట్ల నిన్ను బాధ పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని నువ్వు ప్రేమతో క్షమించి వదిలిపెట్టేసినప్పుడు నువ్వు ఇంకొకళ్ళను బాధ పెట్టుంటావు కదా, వాళ్ళు కూడా నిన్ను క్షమిస్తారు. అంతేగాని నువ్వు కానీ క్షమించలేదనుకో వీళ్ళు కూడా నిన్ను క్షమించరు అన్ని చాలా స్పష్టంగా చెప్తారు. ఎంత అంతరంగా చెప్తున్నారో ఆయన ఈ కర్మ
సిద్ధాంతం గురించి అంటే ఎందుకు అంటే ఆయన తపన ఏమని, జనులు అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు, భ్రమలలో జీవిస్తున్నారు, అంధకారంలో జీవిస్తున్నారు, వీళ్ళని ఎలాగైనా సరే సత్యంలోకి తీసుకురావాలి. జీసస్ చెప్పే సత్య మార్గం ఏంటి అంటే ఆత్మ మార్గము. సత్యం అంటే ఏంటి? మారనిది ఏంటి? ఆత్మ. ఆ ఆత్మ గురించి మనకు జీసస్ చెప్తున్నాడు. అటువంటి అద్భుతమైన ఆయన వచనాలను, ఆయన అమృత వాక్కులను మనం పక్కన పెట్టేశాము అంటే నష్టపోయేది జీసస్ కాదు. ఎందుకు అంటే ఆయన వచ్చారు, చేయాల్సింది చేశారు, వెళ్ళిపోయారు. ఆయన యొక్క జ్ఞానాన్ని అనుసరించకపోతే మనం నష్టపోతాము. ఏ విధంగా నష్టపోతాము అంటే జ్ఞానాన్ని మనం నేర్చుకున్నప్పుడు ఏం పాటించాలో తెలియదు, ఎలా పాటించాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. అప్పుడు ఆత్మ అంటే ఏంటో తెలియదు, పరమాత్మ అంటే ఏంటో తెలియదు, జీవుడు అంటే ఏంటో తెలియదు. ఏం తెలియకుండా అజ్ఞానంలో జీవిస్తూ ఉంటాం. ఇలా అజ్ఞానంలో జీవించడం వల్ల మనకు వచ్చిన పెద్ద నష్టమేం లేదు. ఎందుకు అంటే పుట్టిన ప్రతి జీవి పెరిగి 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 చివరాఖరకు ముక్తి స్థితిని చేరుకోవాల్సిందే, మోక్షాన్ని చేరుకోవాల్సిందే, ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిందే. అయితే కొన్ని ఎక్కువ జన్మలు నువ్వు భూమి మీద తీసుకోవాలంతే. ఎన్ని జన్మలైనా తీసుకో, ఆఖరికి నువ్వు చేరాల్సింది ఆత్మ మార్గాన్ని. అటువంటి ఆత్మ మార్గాన్ని జీసస్ చాలా చక్కగా చెప్పారు. ఆయన యొక్క ఆ అద్భుతమైన ఆ వచనాలను, ఆ అమృత వాక్కులను మనము మత భేదం లేకుండా చదివినప్పుడు మాత్రమే మనకు వాటి గురించి అర్థమవుతుంది. అయితే జీసస్ ఇంకొక మాట అంటారు. ఏంటి అంటే ఒకానొక సందర్భంలో వాళ్ళ శిష్యులతో వెళుతూ ఉన్నప్పుడు ఒక శిష్యుడు వచ్చి, ప్రభువా నన్ను కొంచెం అనుమతించండి, నేను వెళ్ళి మా బంధువులు ఒక ఆయన చనిపోయారు, నేను వెళ్ళి పాతి పెట్టి వస్తాను అంటే అప్పుడు జీసస్ ఏమంటారు? మృతులను పాత పెట్టుకొని నువ్వైతే నాతో నడువు అని చెప్తారు. అంటే ఏంటి ఇక్కడ అర్థము? శరీరంతోనే ఉన్నాడు, అలాగే కదలికలతోనే ఉన్నారు కదా. మరి ఇప్పుడు మనిషి బ్రతుకున్నాడంటే ఏంటి ఆధారం అంటే మనం పిలిచినప్పుడు పలుకుతాడు, కదులుతాడు, మెదులుతాడు, మనం ఏం అడిగినా చెప్తూ ఉంటాడు, శ్వాస తీసుకుంటూ ఉంటాడు. ఇవి ఉంటే మనిషి బ్రతికినాడు అంటారు. ఒకవేళ అవేమీ లేకుండా విగత జీవిగా పడిపోయి ఉన్నాడు, శ్వాస కూడా లేదు అంటే అతను మరణించారు అంటారు. అయితే మన కళ్ళ ముందే కదులుతూ తిరుగుతూ ఉన్నా సరే మృతులు అని సంబోధించాడు జీసస్. అంటే ఏంటి అర్థం అంటే వాళ్ళు ఆత్మపరంగా మృతులై ఉన్నారు. ఎందుకంటే కేవలం శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తూ, శరీరం గురించి మాత్రమే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉన్న సమయాన్నంతా శరీరం కోసమే పెడుతూ ఉంటే ఆత్మ కోసం ఎప్పుడు నీ సమయాన్ని పెడతావు అని జీసస్ ఇక్కడ స్పష్టంగా చెప్తారన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయము, ఇంతకుముందు మనకు క్షమాపణ కోరుకోవడము, క్షమించడము. జీసస్ ఆయన మొత్తం బోధించింది 3 సంవత్సరాలు మాత్రమే. ఈ 3 సంవత్సరాల్లో ఆయన ఎక్కువగా చెప్పింది విషయం ఏంటి అంటే క్షమాపణ గురించి. ఎందుకు అంత స్పష్టంగా క్షమాపణ గురించి చెప్పారు అంటే మనం ఎన్నో జన్మలుగా కర్మలు చేసుకుంటూ వస్తున్నాము. ఆ కర్మలన్నీ మన జీవితంలో అనుభవించడానికి జీవుడుగా భూమి మీదకు వచ్చేటప్పుడు తెచ్చుకుంటున్నాము. ఆ కర్మలను మనం అనుభవించాలి. తెచ్చుకున్న కర్మను తెచ్చుకున్నట్లే మనం అనుభవించాలి అంటే దానికి మన శక్తి సరిపోదు. ఆ కర్మ తీవ్రతను మనం తగ్గించుకోవాలంటే క్షమాపణ కోరుకోండి, క్షమించండి అని దాని ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జీసస్ యొక్క మాటలు ఏంటి అంటే ఒక జీవుడు ఉన్నాడు, అతను భూమి మీదకు వచ్చాడు, చాలా ఘోరమైన కర్మను అతను అనుభవిస్తూ ఉన్నాడు. అయితే అతను జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. అయ్యో నేను ఇంత పెద్ద బాధను అనుభవిస్తున్నాను అంటే గతంలో నేనేదో కర్మ చేశాను కాబట్టే నేను ఇంత బాధను అనుభవిస్తున్నాను, ఇప్పుడు నేను ఈ బాధలో నుంచి బయటపడాలనుకుంటున్నాను అని చెప్పి అతని జ్ఞానం తెచ్చుకొని ప్రతిరోజు ఆయన క్షమాపణ చెప్తూ ఉన్నాడు. అలాగే నన్ను బాధ పెట్టిన వాళ్ళందరినీ కూడా నేను క్షమించేస్తున్నాను, నేను క్షమిస్తేనే కదా నాకు క్షమాపణ లభిస్తుంది అన్న జ్ఞానాన్ని ఆయన నేర్చుకున్నాడు. ప్రతిరోజు ఆయన క్షమాపణ చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే ఎంత క్షమాపణ చెప్పుకున్నా ఆయన కర్మ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. అప్పుడు నేచర్ ఏం చేస్తుంది అంటే ఒక ఆత్మ అంటే గత జన్మలో ఈ క్షమాపణ చెప్తున్న వ్యక్తి ఇంకొక వ్యక్తిని విపరీతమైన బాధకు, భరించలేని బాధకు గురి చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ బాధ మొత్తాన్ని తన మనసులో పెట్టుకొని ఒక
కోపం కంటే తీవ్రమైన స్థితిని పెట్టుకొని ఎలాగైనా అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఒక గట్టి నమ్మకంతో, అంటే ఆ ఆత్మకు ఉద్దేశం ఏంటి, ప్రతీకారం తీర్చుకోవాలి, ఇది తప్ప ఆత్మకి ఇంకొక ఉద్దేశం లేదు. అయితే ఆ ఉద్దేశంతో వచ్చింది, భూమి మీదకు వచ్చి అతనికి సమీపంలో ఉంటూ ప్రతి క్షణం అతన్ని బాధపడే ఒక వ్యక్తిగా అతని చుట్టూనే తిరుగుతుంది. అయినా సరే ఈ ఆత్మకు ప్రతీకారము చల్లబడడం లేదు. అయితే ఈ వ్యక్తి జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, క్షమాపణ కోరుకుంటున్నాడు, క్షమిస్తున్నాడు, సాధనా మార్గంలో వెళ్తున్నాడు. అయినా సరే ఇతని జీవితంలో కర్మ తగ్గడం లేదు. అప్పుడు మాస్టర్స్ ఏం చేస్తారు అంటే, కర్మదేవతలు ఏం చేస్తారంటే ఈ ఆత్మను పిలిచి అడుగుతారు, నీ లోపల నువ్వు ఇంకా ఆ ప్రతీకార జ్వాల వదలలేదు అంటే అతను అనుభవిస్తున్న కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను నీ ఖాతాలో వేసి అతనిని ఆ కర్మ నుంచి మేము రిలీజ్ చేస్తాం. ఎందుకు అంటే అతను ఆ కర్మకు సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకునేశాడు. ఇప్పుడు ఆ కర్మను అనుభవించాల్సిన అవకాశం అతనికి లేదు. ఇప్పుడు నువ్వు మారి అతన్ని క్షమిస్తే సరి, ఒకవేళ నువ్వు క్షమించలేదు అంటే ఆ కర్మ నీ ఖాతాలో పడుతుంది అని చెప్తారు. అంటే ఇంత చక్కగా కర్మ సిద్ధాంతం నడుస్తుంది. జీసస్ ఇంత స్పష్టంగా చెప్తారు కర్మ సిద్ధాంతం గురించి. అందుకే ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు సమయం దొరికినప్పుడల్లా కాసేపు మౌనంగా కూర్చోండి. గతంలో చేసిన కర్మలకు క్షమాపణ కోరుకోండి. అలాగే మీ పట్ల ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ప్రేమతో క్షమించి వదిలిపెట్టేయండి. ఎందుకు క్షమించాలంటే మన కోసమే క్షమించాలి. ఇప్పుడు మనం వాళ్ళని క్షమించాము అంటే మనకు క్షమాపణ లభిస్తుంది. విశ్వ నియమం ప్రకారం మనం ఏది ఇస్తే అదే మన జీవితంలోకి వస్తుంది. ఇంతటి అద్భుతమైన వాక్యాలను చెప్పిన జీసస్ను మనం ఎందుకని దూరం పెట్టేస్తున్నాము అంటే మనకు ఆయన మీద ఉన్న భ్రమల వల్ల, అలాగే అదేదో మతం అని, అలాగే ఆ మతాన్ని నడిపిస్తున్న మత పెద్దలు చేసే పనుల వల్ల ఆయన్ని మనం దూరం పెట్టేశాము. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు ఏంటి అంటే జీసస్ 30 సంవత్సరాల తర్వాత, అంటే ఆయన 30 సంవత్సరాలు ఉన్నప్పుడు అందరికీ బోధించడానికి వచ్చాడు. అలాగే జీసస్ను కొంతమంది బోధకుడు అని అంటారు, అంతేగాని దేవుడని ఎప్పుడు ఎవరు ఆయన అనలేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. అలాగా ఆయన బోధించడానికంటే మొత్తం ఆయన భూమి మీద బోధించింది 3 సంవత్సరాలు మాత్రమే. అంటే ఆయన చిన్నతనం నుంచి 6 సంవత్సరాల వయసు వరకు ఆయన ఏంటి అనేది బైబిల్ గ్రంథంలో మనకు దొరుకుతుంది. 6 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వయసు వరకు ఆయన ఏం చేశాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేది ఎవ్వరు ఎక్కడ మనకు చెప్పరు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే చరిత్ర మనకు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు చూపించదు. ఉన్నదానికి మెరుగులు దిద్ది దానికి మేకప్ వేసి మనకు చూపిస్తూ ఉంటుంది చరిత్ర ఎప్పుడైనా సరే. ఒకవేళ మనకు వాస్తవాలు తెలియాలి అంటే దాని గురించి మనం రీసెర్చ్ చేయాలి. అంతేగాని ఎవరో చెప్పిన దాన్ని నమ్మేసి గుడ్డిగా వెళ్ళిపోతూ ఉన్నాము అంటే మనల్ని మనం మోసగించుకున్న వాళ్ళమే కాకుండా అవతల వాళ్ళను కూడా మోసగించిన వాళ్ళం అవుతాము. అటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు అంటే ఎవరు ఏది చెప్పినా మొదట వినాలి. విన్న దాంట్లో ఎంత సత్యం ఉందో ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత దాన్ని మన జీవితంలో పాటించాలి. పాటించిన తర్వాత వచ్చే ఫలితమే మనకు జ్ఞానంగా మారుతుంది. నా గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పిన ఒక మాట ఏంటి అంటే అనుభవమే జ్ఞానము. నీ జీవితంలో నువ్వు ఏ కష్టాన్ని అనుభవిస్తావో ఆ కష్టం ద్వారా వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో, ఆ కష్టం ద్వారా వచ్చిన ఫలితం ఏదైతే ఉందో అది మాత్రమే నీకు జ్ఞానం అవుతుంది అని చెప్తారు. అదేవిధంగా జీసస్ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నువ్వు ఏమైతే చేస్తున్నావో దానినే అనుభవిస్తావు అని. ఆ వాక్యాన్ని మనం పక్కన పెట్టేసి బైబిల్లో ఇంకేమో వాక్యాలు, అలాగే మన ధైర్యం కోసము జీసస్ ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు అని చెప్పేసి బైబిల్లో ఉన్న వాక్యాలే, కాకపోతే వాళ్ళ స్థాయిల్లో వాళ్ళకు అర్థమైన విధంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మాస్టర్స్, ఇప్పుడు చూడండి, ఏ సాధన చెయ్యని వ్యక్తి, అలాగే కేవలం శరీర పోషణ కోసం మాత్రమే భూమి మీద జీవించే వ్యక్తిని మనము తిట్టినాము, కొట్టినాము, హింసించినాము అంటే దానివల్ల మనకు వచ్చే కర్మ ఫలితము ఒక 10% లేదు అంటే ఒక 100% కర్మ ఫలితం మనకు వచ్చింది అనుకుందాం. అలా కాకుండా సాధనా మార్గంలో ఉన్న వ్యక్తిని, ఆత్మ జ్ఞానాన్ని నేర్పించే వ్యక్తిని, ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తిని, గురువును, మహాత్ముని, యోగిని, అలాగే దేవుణ్ణి ఇలా మనం నిందించాము అంటే వాళ్ళని మనం వాళ్ళు బాధపడే విధంగా, వాళ్ళ మనసు నొచ్చుకునే విధంగా మనం మాట్లాడాము అంటే
అది మన జీవితంలో 1000% కర్మను ఇస్తుంది. ఎప్పుడో ఇవ్వదు, వెంటనే ఇస్తుంది. ఎందుకు అంటే అటుపక్క ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి ఆత్మతత్వంలో ఉన్నారు. నువ్వు ఏ నిందలైతే వాళ్ళ మీద వేస్తున్నావో ఇవి వాళ్ళకి తగలవు. వాళ్ళు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక బాల్ తీసుకొని గోడకేసి కొట్టాము అంటే గోడ క్యాచ్ పట్టిందంటే ఆ బాల్ మన తిరిగి మళ్ళీ మన దగ్గరకు రాదు. ఒకవేళ గోడ ఎలా క్యాచ్ పడుతుంది, అది క్యాచ్ పట్టలేదు, అలా జడంగా ఉంది, కదలకుండా ఉంది. నువ్వు బాల్ వేసి గోడకేసి కొట్టినప్పుడు అది ఏం చలనం లేకుండా జడంగా ఉన్నప్పుడు అదేమవుతుంది, బాల్ ఎంత ఫోర్స్గా వెళ్ళి ఆ గోడకు తగులుతుంది అంతకంటే ఎక్కువ ఫోర్స్గా వచ్చి మళ్ళీ మనల్నే తగులుతుంది. అదేవిధంగా మహాత్ముల గురించి మాట్లాడేటప్పుడు, దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, యోగుల గురించి మాట్లాడేటప్పుడు, గురువుల గురించి మాట్లాడేటప్పుడు, ఆత్మతత్వాన్ని బోధించే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, సాధనా మార్గంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలా మనం వాళ్ళ గురించి చిన్న మాట అయినా సరే తప్పుగా మాట్లాడడం వల్ల మనకు 1000% కర్మ మన ఖాతాలో జమ అవుతుంది. ఈ 1000% కర్మను మనం ఇంకొక 100 జన్మలో భూమి మీద జన్మ తీసుకుని జీవించి అనుభవించాలి. అటువంటి దారుణమైన దుర్భరమైన పరిస్థితుల్లో మనం పడిపోతాము. కాబట్టి జీసస్ను కానీ మరి ఇంకా ఏ మహాత్ముడినైనా సరే తక్కువ చేసి మాట్లాడడము, వారి గురించి తెలియని మాటలు మాట్లాడడం చేయరాదు. అందుకనేసి ఏ మహాత్ముడినైనా సరే మనము గౌరవించాలి. వాళ్ళు ఎలాగైనా చేయనియండి. ఇప్పుడు మనకు దత్తాత్రేయ స్వామిల వారు ఉన్నారు. ఆయన సమక్షంలోకి వచ్చే శిష్యులకు ఎలా కనిపించేది అంటే మధుపానం సేవిస్తూ పక్కన కొంతమంది స్త్రీలను కూర్చోబెట్టుకొని కావాలని నటించేదన్నమాట. అప్పుడు వచ్చిన శిష్యులు ఏం చేసేది, ఈయనే తాగుబోతూ, ఈయనే ఇంతమంది ఆడవాళ్ళను పక్కన పెట్టుకున్నాడు, మరి ఈయన మనకేం జ్ఞానాన్ని నేర్పిస్తారు అని చెప్పి వెళ్ళిపోయేది కొంతమంది. అంటే ఆయన బాహ్య ప్రవర్తనను చూసి వెళ్ళిపోయేది. ఆ తర్వాత ఇంకొంతమంది వచ్చేది, ఆయన ఎలా ఉన్నా సరే ఆయన ఒక దేవుడు, ఒక జ్ఞాని, నేను ఆయన్ని పట్టుకుంటే నా జీవితం తరించిపోతుంది అనుకున్న వాళ్ళు ఆయన బాహ్యాన్ని చూసేవారు కాదు. అప్పుడు ఎవరైతే ఆయన బాహ్యాన్ని చూడకుండా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఉపదేశాన్ని కోరుకుంటారో అటువంటి వాళ్ళందరినీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహించేది. అంటే ఆయన కోరుకునేది ఏంటి అంటే వీళ్ళు నా బాహ్యాన్ని చూసి దూరంగా వెళ్తారా, లేదు అంటే నా ఆత్మతత్వాన్ని చూసి నా దగ్గరకు వస్తారా, నా ఆత్మతత్వాన్ని చూసి నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను ఉద్ధరిస్తాను అని దత్తాత్రేయ స్వాముల వారి సిద్ధాంతం అన్నమాట. అలాగే జీసస్ కూడా నేను చెప్పిన మాటలను కాదు, నాతో గడిపిన ఆ 3 సంవత్సరాల ఆ సమయాన్ని కాదు మీరు ఆధారం చేసుకోవాల్సింది. నేను వేటినైతే చెప్పానో వాటిల్ని ఊరికే మీరు పైన చదివేయడం వల్ల మీకు అంత జ్ఞానం రాదు. వాటి గురించి రీసెర్చ్ చేయండి, వాటిని లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోండి. అప్పుడు నేను అందులో ఇచ్చిన అసలైన అర్థం మీకు తెలుస్తుంది అని చెప్తారు. అలాగే జీసస్ కర్మ సిద్ధాంతం గురించి, పునర్జన్మ సిద్ధాంతం గురించి చాలా చక్కగా చెప్తారు. అలా చెప్పినప్పుడు జీసస్ ఒక చోట చెప్తారు, అంటే అది మనకు బైబిల్లో ఎక్కడా గ్రంథస్థం చేయలేదు మాస్టర్స్, ఇది యోగుల యొక్క అనుభవము. అయితే గత జన్మలో అంటే జీసస్ దానికి ముందు జన్మలో గౌతమ బుద్ధుల వారి యొక్క కొడుకు రాహులాగా జన్మ తీసుకున్నారు. అంటే గౌతమ బుద్ధుల వారి యొక్క కొడుకు రాహుల ఎవరైతే ఉన్నారో తర్వాత జన్మలో ఆయనే జీసస్గా భూమి మీదకు వస్తారు. అలాగే జీసస్ భూమి మీద అంటే 6 సంవత్సరాల వయసు తర్వాత నుంచి ఆయన జీవనాన్ని చక్కగా కుటుంబంతో జీవిస్తూ, తల్లిదండ్రులతో జీవిస్తూ, జీసస్ జన్మించిన తర్వాత ఆయనకి ఎంతోమంది సోదరులు జన్మిస్తారన్నమాట. అలాగే కుటుంబంలో ఆయనకు పెద్ద ఆదరణ ఉండదు. ఎందుకు అంటే వివాహానికి పూర్వం జన్మించాడు అని చెప్పేసి ఎంత గొప్పవాళ్ళైనా సరే కొన్ని విషయాల్లో అంగీకారాన్ని తెలియజేయలేరు. అప్పుడు ఆయన మనసు చాలా వేదనకి గురవుతుంది. అప్పుడు ఆయన ఆత్మలో ఒక అగ్ని రగులుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అసలు ఈ జీవితం అంటే ఏంటి, ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని దుఃఖాలు ఉన్నాయి, వీటికి కారణం నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆయన అన్వేషణ ప్రారంభిస్తాడు. అలా ప్రారంభించిన ఆయన అన్వేషణ టిబెట్కి వెళ్ళి ఆగుతుంది. టిబెట్లో ఒక యోగిని కలుసుకుంటారు, సాధనా మార్గాన్ని నేర్చుకుంటారు, సాధన చేస్తారు. అలా జీసస్ టిబెట్కి వెళ్ళాడు అని మీరెలా చెప్తారు అంటే, జీసస్ శిలువ మీద ఉన్నప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తా అని, అలాగే ఇంకొన్ని వాక్యాలు టిబెట్ భాషలోనే చెప్తారు. అంటే టిబెట్ వాళ్ళు మాట్లాడే భాషలో చెప్తారు. టిబెట్ వాళ్ళు గురువులను
అలాగే వీళ్ళకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళను లామా అని సంబోధిస్తారు. అయితే జీసస్ ఎక్కడ చూసినా దేవుడిని కుమారుణ్ణి అని చెప్పారు కదా. మరి ఆయన సిలువలో ఉన్నప్పుడు డైరెక్ట్గా అనొచ్చు కదా, దేవా దేవా నన్ను ఎందుకు నా చేయి వదిలిపెట్టావని డైరెక్ట్గా అనొచ్చు కదా. కానీ ఎందుకు ఆయన డైరెక్ట్గా అనలేదు, లామా లామా అని ఎందుకు పిలిచాడు అంటే ఇక్కడ జీసస్ ఆయన గురువుని తలుచుకున్నాడు. అలాగే ఆయన గురువు దగ్గర నుంచి ఉపదేశం పొందిన తర్వాత వచ్చి 41 రోజు ఉపవాసం ఉన్నాడు. అంటే ఇక్కడ జీసస్ ఉన్న ఉపవాసం ఏంటి అంటే మనస్సుకు సంబంధించిన ఉపవాసం. కేవలం శరీరానికి ఆహారం తీసుకోకపోతే ఉండేది ఉపవాసం కాదు, మనసుకి ఆహారం పెట్టకుండా ఉండాలి. మనసుకి ఆహారం పెట్టకుండా ఉండడం అంటే ఏంటి, మనసుకి ఆలోచనలు లేకుండా చేయాలి. ఎప్పుడైతే మనసుకు ఆలోచనలు లేకుండా చేస్తామో అప్పుడు మనసు ఉపవాసంలోకి వెళ్తుంది, అప్పుడు మనసు మన ఆధీనంలోకి వస్తుంది. ఎప్పుడైతే మనసు మన ఆధీనంలోకి వస్తుందో అప్పుడు మనం ఆత్మతో అనుసంధానం అవుతాం. అలా ఆత్మతో అనుసంధానం అయ్యి ఆత్మ యొక్క అన్ని విషయాలను తెలుసుకొని, పరమాత్మ యొక్క అన్ని విషయాలను తెలుసుకొని, విశ్వం యొక్క అన్ని రహస్యాలను తెలుసుకొని బయట వచ్చినప్పుడు మన ఆత్మ విస్తరిస్తుంది. ఆయన 41 రోజు ఉపవాసం చేసిన తర్వాత బయటకు వచ్చి ఆయన యొక్క సిద్ధాంతాలను, ఆయన యొక్క బోధనలను ప్రారంభించారు ఆత్మశక్తితో. అలాగా ఆయన చెప్పిన విషయాలను లోతుల్లోకి వెళ్ళి చూస్తేనే మనకు అర్థమవుతుంది మాస్టర్స్. లేదు అంటే జీసస్ ఉపవాసం ఉన్నాడు అంటే అందరం ఏమనుకుంటాము, ఏదో ఆహారం తినకుండా 41 రోజు ఉపవాసం ఉండి కొండ మీద ప్రార్థన చేశాడు అంటారు. ఇప్పుడు అదే విధంగా మీరు చేయండి, 41 రోజు ఉపవాసం ఉండండి, మీరు కూడా 41 రోజు ప్రార్థన చేయండి. జీసస్ చేసిన కార్యాలు మీరు చేయగలరా లేదా చూడండి, మీకే డిఫరెన్స్ అర్థమైపోతుంది. అలాగా వారు చెప్పిన విషయాలను పైనే కాకుండా లోతుల్లోకి వెళ్ళి తెలుసుకున్నప్పుడు ఆ తత్వం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఆయన జీసస్ చనిపోయిన తర్వాత ఆయన చెప్తారు ఏమని, ఆయన చనిపోబోయే ముందు అంటే ముందు రోజు రాత్రి ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు అని అందరికీ తెలుసు కదా. ఆయన తర్వాత రోజు సిలువ వేయబడతాడు అన్న విషయం ఆయనకు ముందు రోజు రాత్రే తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆయనను ఆస్ట్రల్గా ఉన్న మాస్టర్స్ పరీక్షిస్తారనమాట. ఏమని, నువ్వు ఎంతటి పెద్ద త్యాగానికైనా సిద్ధపడ్డావు అంటే, నీ జీవితంలో త్యాగం చేయడానికి నువ్వు ప్రతి క్షణం సిద్ధంగా ఉన్నావు అంటే నిన్ను మేము చాలా గొప్పగా ఉపయోగించుకుంటాము అని చెప్తారు. దానికి జీసస్ అంగీకారాన్ని తెలియజేస్తారు. అప్పుడు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి వస్తారు అంటే, వీళ్ళ జీవితాల్లో ఆనందం నిండుతుంది అంటే నేను ఎంత పెద్ద త్యాగమైనా చేస్తాను అని ఆయన అంగీకారాన్ని తెలియజేస్తారు. అలా అంగీకారాన్ని తెలియజేసి సిలువలో అంత వేదన పడుతూ ఆయన నరకాన్ని అనుభవిస్తారు కానీ మరణించడు. పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, నరకాన్ని అనుభవిస్తారు. అలా అనుభవించిన తర్వాత ఆయన కొన ప్రాణం ఉండగా చనిపోయాడు అని చెప్పేసి ఆయన తీసుకెళ్లేసి ఒక సమాధిలో పెట్టి ఆ సమాధి చుట్టూ ఒక రాయిని పెట్టేసి కొంతమంది కాపలా వాళ్ళని అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. ఈ విషయము ఈయన గురువు ఎవరనుకుంటున్నారు, జీసస్ యొక్క గురువు, నా గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గురువు ఎవరో ఆ గురువే జీసస్కి కూడా గురువు, సదానంద యోగుల వారు. అయితే వాళ్ళ గురువుకి విషయం తెలుస్తుంది. తెలిసి కొంతమంది శిష్యులను పంపించి మీరు వెళ్ళి అతని దేహాన్ని తీసుకురండి అని చెప్తారు. అలా జీసస్ యొక్క దేహాన్ని వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఆయన దేహానికి కొన్ని లేపనాలతో గాయాలకు వైద్యం చేసి అవి మానే వరకు ఆయనకు సేవ చేసుకొని ఆయన తరువాత 500 జన్మల వరకు హిమాలయాల్లో సాధన చేసుకుంటూ యోగిగా నిలబడ్డాడు. ఈ సత్యము ఎంతమందికి తెలుసు? ఈ విషయాన్ని చాలామంది అంగీకరించరు. ఎందుకు అంటే వాళ్ళకు తెలిసింది మాత్రమే నిజమని నమ్ముతారు. జీసస్ ఒక చోట చెప్తారు, మీకు కనిపించే దానిని నమ్ముతూ ఉన్నారు అంటే దృశ్యమైనవి అనిత్యం, అదృశ్యమైనవి నిత్యం. అంటే కనిపించేటివి ఏదో ఒక రోజుకి ఎక్స్పైర్ అయిపోతాయి, కనిపియనివి ఏవైతే ఉన్నాయో అవే సత్యము అని చెప్తారు. ఇక్కడ 2 కొరింథీయులు 4:18 అంటే మనకు తెలిసింది ఏంటి, జీసస్ను సిలువ వేశారని, సిలువ వేసి సమాధిలో తీసుకెళ్ళి పెట్టారు అనేసి. అయితే దాని వెనక ఉన్న అసలైన సత్యం ఏంటి అంటే ఆయనను వాళ్ళ యొక్క గురువు పంపించిన శిష్యులు వచ్చి తీసుకెళ్ళి హిమాలయాల్లో ఆయన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. 500 సంవత్సరాలు ఆయన సాధన చేసి ఆ తపోశక్తిని భూమాతకు అందించి చక్కగా సేవ చేసుకుని తర్వాత ఆయన దేహాన్ని వదిలిపెట్టారు. ఈ విషయము చాలామందికి తెలియదు మాస్టర్స్. అలాగే చాలామంది అంగీకరించలేరు కూడా.
ఎందుకు అంటే అందరూ జీసస్ని ఒక దేవుణ్ణి చేశారు కదా. దేవుడు అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు చేయలేని పని చేస్తేనే దేవుడు అంటారు. ఇప్పుడు జీసస్ అందరిలాగా చనిపోయాడు అంటే ఆయన దేవుడు అనరు. ఎందుకు అనరు అంటే అందరిలాగే వచ్చాడు, సేవ చేశాడు, వెళ్ళిపోయాడు, చనిపోయాడు అంటారు. దానిని కప్పిపుచ్చడం కోసం దానికి వేసిన మెరుగు మేకప్ ఏంటి అంటే 3వ దినమందు లేచాడు, అలాగే అందరికీ కనిపించాడు. 3వ దినమందు లేచి సశరీరంగా వస్తే కేవలం ఆయన శిష్యులకు మాత్రమే ఎందుకు కనిపించాలి? ప్రతి ఒక్కరికి కనిపించవచ్చు కదా. అటువంటి భ్రమల్లోకి వెళ్ళకండి. జీసస్ సత్యమైన వారు. అలాగే ఆయన చెప్పిన వాక్యాలు చాలా ఆత్మసత్యమైన వాక్యాలు. ఆ వాక్యాలలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకొని వాటిని మనం అనుసరించామంటే మనకి ఎంతో అపారమైన జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టేసి ఆయన చెయ్యమన్న పనులు పక్కన పెట్టేసి మనకి ఎందుకు ఉపయోగం లేని పనులు చేయడం వల్ల సమయం వృధా అవుతుందే కానీ మరి ఇంకేమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి మాస్టర్స్, ఆఖరిగా నేను చెప్పేది ఒకటే ఒక పాయింట్ ఏంటి అంటే బైబిల్లోనే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఏంటి? నేల మంటితో దేవుడు నరుని నిర్మించారు. ఆ నరుని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అలాగే ఇంకొక చోట నా పోలిక చొప్పున నేను నరుణ్ణి చేసి ఉన్నాను అని చెప్తారు. అంటే నా పోలిక అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో వాళ్ళే ఒక పోలికలో ఉండరు. అలాగే భూమి మీద ట్విన్స్గా పుట్టిన వాళ్ళు మాత్రం తప్పితే మిగిలిన వాళ్ళందరూ వేరువేరు రూపాల్లో ఉంటారు. అంటే ఇక్కడ ఆయన చెప్పిన వాక్యం ఏంటి? నా పోలిక చొప్పున నేను నరుణ్ణి సృష్టించాను అంటే ఆయన చెప్పింది ఆత్మతో. భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్క ఆత్మకి ఒకే రూపం ఉంటుంది. ఆ కోణంలో ఆయన చెప్పారు. అలాగే నా వాయువును నేను తీసుకునే శ్వాసను నరుని నాసికారంధ్రంలో నేను ఊదాను అంటే నేను తీసుకుని వదిలే శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాసను నేను నరునికి ఇచ్చాను. అంటే నరుడు ఆ శ్వాసను పట్టుకుంటే నన్ను చేరతాడు, కానీ నేను చెప్పిన మాటల్ని పట్టుకుంటే నన్ను చేరలేడు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. బైబిల్లో ఉన్న వాక్యాలే, ఎక్కడా కొత్త వాక్యాలు కాదు. మీకు అనుమానం వస్తే మీరు చెక్ చేయండి. అంతేకాని ఆదివారం చర్చిలకు వెళ్ళడం వల్ల లేనిపోని బాధలు దుఃఖాలు గుర్తు చేసుకొని విపరీతంగా ఏడవడం వల్ల సంపాదనలో నుంచి సగం భాగం తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వడం వల్ల, అలాగే బోధకుడు పాస్టరు ఏదైనా అనండి వాళ్ళు చెప్పే విషయాలను విని వాటిని పాటించడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ జీసస్ చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఏంటి అంటే ఆత్మజ్ఞానం తెచ్చుకుంటే తప్పితే ఎవ్వరూ నా తండ్రి రాజ్యంలోకి ప్రవేశించలేరు. అంటే మీరు నాతో పాటు పరదేశిలో ఉండాలి అంటే మీరు ఆత్మజ్ఞానులై ఉండాలి అన్న సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నారు. తర్వాత జీసస్ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఎంతోమంది మాస్టర్స్కు కనెక్ట్ అయ్యారు. అలాగే జీసస్ క్రిస్టియన్ మతస్థుడు కదా. నా గురుదేవుడైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క సతీమణి స్వర్ణమాల పత్రి గారికి వాళ్ళు బ్రాహ్మణ్స్, అలాగే వాళ్ళు గురువులు. మరి వాళ్ళకెందుకు కనెక్ట్ అయ్యారు? ఆ మేడం గారికి జీసస్ కనెక్ట్ అయ్యి చక్కగా ఆయన యొక్క బోధనలను తెలియజేస్తూ ఆయన స్వస్థపరిచే మార్గాలను తెలియజేస్తూ నువ్వు నీ సమక్షంలోకి ఎవరైనా బాధపడే వాళ్ళు వస్తే వాళ్ళకి ఈ విధంగా స్వస్థత చేయని ఆవిడతో చెప్పారు. అలాగే ఇంకొంతమందికి జీసస్ కనెక్ట్ అయ్యేసి నీ దగ్గరికి ఈరోజు వీళ్ళు వస్తున్నారు, వాళ్ళకి నువ్వు ఈ విధంగా సేవ చెయ్యి, నీకు కావాలంటే నా తపోశక్తిని ఇస్తానని చెప్తున్నారు. ఎందుకని చెప్తున్నారు? ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే మృతులలో ఉన్న ఆత్మలను లేపడము. అది మానేసి సజీవంగా ఉన్న ఆత్మలను మృతం చేసేస్తున్నాం మాస్టర్స్. దానివల్ల మనకు ఎంత పెద్ద కర్మ చుట్టుకుంటుంది అంటే ఇక్కడ 2 రకాలుగా జీసస్ పట్ల అపరాధం చేస్తున్నాం. ఒకటి ఏంటి అంటే ఆయనను నమ్మిన వాళ్ళు చేసే పొరపాటు, ఆయన యొక్క సిద్ధాంతాలను మెరుగులు పెట్టేసి ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా వాళ్ళకు అర్థమైన రీతిలో చెప్తూ తప్పుదో పట్టిస్తున్నారు. రెండో వాళ్ళు ఏంటి అంటే ఆయన నమ్మని వాళ్ళు, అదొక మతము, అదొక తెల్లవాళ్ళ మతము, జీసస్ అంటే వాళ్ళకు మాత్రమే అని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈ 2 రకాల వాళ్ళు జీసస్కి బాధను కలిగిస్తున్నారు, అవమానాన్ని కలిగిస్తున్నారు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు మామూలు వ్యక్తికి చేసిన అవమానం కంటే ఆత్మజ్ఞానంతో ఉన్న వ్యక్తికి చేసిన అవమానం చాలా పెద్ద కర్మను రప్పిస్తుంది మన జీవితంలో. కాబట్టి
జాగ్రత్తగా ఉండండి, ఎరుకతో ఉండండి. ఆయన చెప్పిన విషయాలను ఆత్మ జ్ఞానంతో పరిశీలించండి, ఆత్మస్థితిలోకి వెళ్ళి పరిశీలించండి. అప్పుడు మాత్రమే ఆయన యొక్క అద్భుతమైన తత్వం మనకు అర్థమవుతుంది. ఆయన చూపిన ప్రేమతత్వం అపారమైనది. ఎవ్వరూ అటువంటి ప్రేమను చూపించలేరు. ఇప్పుడు మన కడుపులో పుట్టిన బిడ్డనైనా సరే, బిడ్డ కోసమైనా సరే మనం అంత త్యాగం చేయలేం. కానీ ఆయన శరీరాన్ని ఎంత నలగగొట్టినా సరే అప్పుడు కూడా ఆయన ప్రేమనే చూపించాడు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అని ప్రేమతత్వాన్ని చూపించాడు. కానీ ఎక్కడ కూడా ఎవరిని దూషించలేదు, ఎవరిని నిందించలేదు. ఎందుకు అంటే ఆయన అంతటి మహాత్ముడు. అటువంటి మహాత్ముడు గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు అంటే అంతటి మహాత్ముడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు సేవ చేశాడు. ఇప్పుడు ఆయన సత్యలోకంలో ఉన్నారు. సత్యలోకంలో ధ్యానంలో కూర్చున్న వారికి ఎంతో మందికి ఆయన కనెక్ట్ అవుతున్నారు. అలాగే సప్త సౌర మండలాల్లో ఆయన సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఆయనని ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నాడు. ఆస్ట్రల్గా ధ్యానంలో కూర్చున్న వాళ్ళు చాలా స్పష్టంగా చూస్తున్నారు ఆయన కదలికలను. హిమాలయాలకు వెళ్ళిన వాళ్ళు ఆయన యొక్క ఉనికిని చాలామంది అనుభూతి చెందుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన తత్వాన్ని అర్థం చేసుకోండి మాస్టర్స్. ఆయనతో కనెక్ట్ అవ్వండి. ఆ క్షమించే గుణం ఎలా వస్తుందో ఆయన నేర్పిస్తాడు. ప్రేమించే గుణం ఎలా మనలో పెంచుకోవాలో ఆయన నేర్పిస్తాడు. అలాగే సత్యం అంటే ఏంటి, ధర్మంలో ఎలా వెళ్ళాలో నేర్పిస్తాడు. త్యాగం ఎలా చేయాలో నేర్పిస్తారు. అందరి పట్ల ఎలా కరుణగా ఉండాలో నేర్పిస్తారు. ఇటువంటి విషయాలన్నీ మనం నేర్చుకోవాలి అంటే ఆయనతో మనం అనుసంధానం అవ్వాలి. ఇక మీదట ఎవ్వరు కూడా జీసస్ని వేరే మతస్థుడిగా చూడకుండా మన గురువు అన్న కోణంలో చూడండి. ఎందుకు అంటే ఆ కోణంలో చూసినప్పుడు మాత్రమే ఆయన జ్ఞానం మనకు అందుతుంది. జ్ఞానం వల్ల మాత్రమే మనం ముక్తిని చేరుకోగలుగుతాం మాస్టర్స్. కాబట్టి భూమి మీదకు వచ్చి ఇచ్చిన ఏ మహాత్ముని యొక్క బోధనలను తక్కువ చేయొద్దు. వాళ్ళ భౌతిక దేహాలను, భౌతిక ప్రవృత్తిని, భౌతిక పనులను బట్టి వాళ్ళని అంచనా వేయొద్దు. ఆత్మస్థితిలో వాళ్ళు ఎంత యోగులు, ఎంత గొప్పవాళ్ళు అన్నది పసిగట్టలేం మనము. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా ఎరుకతో ఉండండి. ఎవరైనా సరే తెలిసి తెలియక మహాత్ముల పట్ల పొరపాట్లు చేస్తే ఈ క్షణంలోనే వాళ్ళకు క్షమాపణ చెప్పండి. అలాగే జీసస్ని నమ్మిన వాళ్ళు, ఆయన మార్గంలో నడిచే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నాను. ఏంటి అంటే జీసస్ సజీవమైన వారు. ఆయన ఎప్పుడు కూడా ఆత్మతో మన సమక్షంలోనే ఉంటారు. మనం పిలిస్తే మన దగ్గరికి వచ్చి మనకు సమాధానం ఇస్తారు. అంతేగాని ఎవరో చెప్పిన మాటలు విని ఇంకెవరో చెప్పిన మాటలు నమ్మేసి జీవితాలను వృధా చేసుకోవద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు, ధనాన్ని వృధా చేసుకోవద్దు. ఇలా మీరు జీసస్ని నిజంగా ప్రేమిస్తే ఆయన మార్గాన్ని అనుసరించండి. ఏంటి ఆయన మార్గం? ఆత్మ మార్గం. ఆత్మ మార్గంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆయన యొక్క శ్వాసనే మనం పట్టుకోవాలి. చక్కగా ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి, ఆయన ఇచ్చిన శ్వాసనే గమనించండి. లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస, దాన్నే గమనిస్తూ ఉండండి. మీరు ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనసు ఆలోచనలన్నీ తగ్గించుకొని కొంచెంగా అంతర్ముఖం అవుతుంది. ఎప్పుడైతే మనసు అంతర్ముఖం అవుతుందో అప్పుడు ఆత్మ యొక్క అనుభూతి మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఆత్మ అనుభూతిని చెందినప్పుడు జీసస్ ఖచ్చితంగా కనిపించి కనెక్ట్ అవుతారు మీతో. ఒకవేళ జీసస్ మీతో కనెక్ట్ అవ్వలేదు అంటే మీరు మాకు కామెంట్ చేయండి. మీరు చెప్పినట్లు చేశాము, అయినా మాతో జీసస్ కనెక్ట్ కాలేదు అనేసి. ఎందుకంటే ఆయన సత్యలోకంలో ఉన్నారు, సజీవంగా ఉన్నారు, ఆత్మయ్య ఉన్నారు, ఎన్నో సౌరమండలాల్లో సేవ చేస్తూ ఉన్నారు ఆస్ట్రల్గా. అటువంటి ఆయన మనం ఆత్మస్థితిలోకి వెళ్ళి పిలిస్తే ఎందుకు రారు మన కోసము? కాబట్టి ఆ మార్గంలో వెళ్ళండి. ఆయన యొక్క ప్రేమతత్వాన్ని, కరుణాతత్వాన్ని అందరికీ పంచండి, క్షమాతత్వాన్ని అందరికీ పంచండి. ఆయన యొక్క ఆత్మ బోధలను అర్థం చేసుకోండి, ఆచరించండి. అలా ఆచరించినప్పుడు మాత్రమే మనకు జ్ఞానం ప్రాప్తిస్తుంది. అటువంటి జ్ఞానము మనందరికీ కలగాలి అని మనస్ఫూర్తిగా జీసస్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ.